ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. శుభోదయం. హల్లెలూయా. ప్రియమైన దేవునులారా, మరలా ఈ నూతన వారము ఇలా మీరును మేమును మనం అందరం కలిసి మరలా ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ డైలీ బ్రెడ్, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుడు కృపనిచ్చాడు. మనం ఇలా కలుసుకొని ప్రభువును ఆరాధించి స్తుతించి ఆయన కృపను వేడుకున్నట్లు ఇంత గొప్ప తరుణాన్ని, సమయాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారమంతా దేవుని కృప మీకు తోడైండునుగాక. మీరు చేసే ప్రతి ఉద్యోగాలను, పనులను, వ్యాపారాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓ వాక్యం చదువుకుందామండి. కీర్తన భాగంలో, కీర్తన పుస్తకంలో నుండి 78వ కీర్తన, 78వ కీర్తన 25వ చరణాన్ని చదువుకుందాం. 78, 25. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. మొదటి లైను వదిలేద్దాము. రెండవ వర్స్ ఏంటంటే భోజన పదార్థములను చదవండి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను, పంచిపెట్టెను అని అనుకుందాం. అట్లా కూడా అనుకుందాం. పంచి ఇచ్చెను, పంచి పెట్టెను, పంపెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా పంపించాడు చెప్పాలి? సమృద్ధిగా. సమృద్ధిగా. సమృద్ధిగా అంటే ఇక దానికి ఇంకో పేరు ఏమైనా ఉందా అండి? ఏమైనా ఉందా? సమృద్ధిగా అంటే తినేవాడికి తిన్నంత, పోసుకునేవాడు కాదు కానీ తినేవాడికి తిన్నంత, తినేవాడికి తిన్నంత సమృద్ధిగా ఎంత తింటావో తిను. ఫుల్ మీల్స్. అబ్బా, ఇప్పుడు దొరికింది పదం, నాకు పదం దొరికింది. ఫుల్ మీల్స్ ఏంటి? ఫుల్ మీల్స్ పెట్టాడు దేవుడు. సమృద్ధి అంటే ఏంటి? ఫుల్ మీల్స్. దేవుడు ఎక్కడ పెట్టాడో మనం చూద్దామా? మార్కు సువార్త 6వ అధ్యాయము 38 నుండి చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 38 నుండి చదవండి. అందుకాయన మీ యొద్ద ఏంటండి? ఎన్ని గంపలని అడిగాడా? ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడిగాడు. వారితో చెప్పాను. వారు చూచి తీసుకొని, అయ్యా స్వామి, అయ్యా స్వామి, 5 రొట్టెలు ఉన్నాయి స్వామి, 5 రొట్టెలు ఉన్నాయి స్వామి, 2 చిన్న బుడ్డు చేపలు, 2 చిన్ని చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి స్వామి. ప్రభు ఏమడిగాడు? మీ కాడ ఏమున్నాయి తినటానికి? ఏమేమి ఉన్నాయి పట్టరండి, చూడండి అని అంటే చూస్తే ఏమీ లేదు. 5 రొట్టెలు, 2 బుడ్డు చేపలు తప్పించి ఏమీ లేవు. ఏంటండి? జనాలను చూస్తేనేమో అబ్బా తనుకొస్తుంది ఆనందం. వేల మందిని అక్కడ పక్కనే కౌంటర్ వేయడానికి పక్కనే ఉన్నాడు. ఎవరు? యోధా సార్. అయ్యా బోధకుడా. జనాలను చూస్తేనేమో అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా కడుపు నింపోయింది, తనుకొస్తుంది ఆనందం. తీరా సంచి చూసి, కానుక పెట్టి చూసేసరికి కడుపు మండుతుంది. 60 రూపాయలే ఉన్నాయి. ఎంతండి? ఓన్లీ 60. హాఫ్ మీల్ కూడా రాదు. హాఫ్ మీల్ నాకే సరిపోదు. చదవండి. మీ కాడ ఏమున్నాయి, ఏమున్నాయి, ఏమేమి ఉన్నాయని అడిగితే 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి స్వామి. స్వామి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా అని తీసుకొచ్చారా? అప్పుడు ఆయన
ఏంటయ్యా ఉన్నయే 5 రొట్టెలు, 2 చేపలు. డైలాగులు ఏంటి యూదా ఉన్న పక్కనే యూదా ఉన్నాడు. యూదా మీద ఎందుకంటే మనోడు సామాన్యుడు గాదు. మిగతా వారికంటే ఎక్కువగా ఎందుకంటే అన్ని వేల మందికి డబ్బులు లేవు. ఓరినాయన కొంపదీసి స్టార్టింగ్ నుండి కలెక్ట్ చేసిన డబ్బులు అడుగుతాడేంటి? అర్థమవుతుందా? స్టార్టింగ్ నుండి ఉన్నాడు గదా! యూదా ఈ రూ. 60 కాదు ఇంకా మిగతావి ఉంటాయి కదా! బ్యాలెన్స్, బ్యాలెన్స్ కూడా తీసుకురామంటాడేమో! వామ్మో! అసలైన నాకు ధనాపేక్ష. ఏంటి అపేక్ష? ధనాపేక్ష. మరి మా బోధకుడు మరి ఈ తీసుకురమ్మంటే నా పరిస్థితి ఏంటి? డబ్బు లేకుండా ఉండలేను నేను. ఆ! డబ్బు మీదే పడుకుంటాను. డబ్బేనా? అలాంటి వ్యక్తి నేను నేను వాస్తవం వాస్తవం అండి. ప్రభువునే నమ్ముకున్న వ్యక్తి. ఏవండీ? ప్రభువునే అమ్మి పారేసాడు. ఆఫ్టర్ మిగతా పేతురు, యోహాను ఆఫ్టర్ ఆల్ ఎంత ఆశ్చర్యం. ఒకవేళ ఆ అవకాశం కూడా వచ్చుండుంటే పేతురుని అమ్మేసానంటే కిడ్నీలు, విన్నలు అన్నీ అమ్మేసి పారేసేవాడు కదా! ప్రభువుని అమ్మిన వ్యక్తి. ఓవైపు లబ్ డబ్ మోతు కొట్టుకుంటా ఉంది గుండె యోధాది. అందరిని ఏమంటారు కూర్చోబెట్టండి. పచ్చిక మీద కూర్చోబెట్టండి. చదవండి. పంక్తులు పంక్తులుగా ఏంటండి? నూరేసి మందిగా ఓ పంక్తి. 50 ఏసి ఓ పంక్తి. కూర్చునుడి. అంతటా యూదాను పిలవలే. హమ్మయ్య! నన్ను పిలవలేదు నాయన. యూదా మీద పెట్టేసాను దృష్టి ఈరోజు. ఏంటో మరి. ఆ! చదవండి. అంతటా ఆయన 5 రొట్టెలను, ఆ 2 చేపలను, ఆ 5 రొట్టెలను, ఆ 2 చేపలను, బుడ్డ చేపలను పట్టుకొని ఆకాశం వైపు, ఆకాశంలో ఎవరున్నారు? పరమ తండ్రి. ఆశీర్వదించి ఆ ప్రభువు వైపు చూశారు. కొందరు ప్రార్థన ఉండదు, ఏముండదు. దయ్యాలను మింగడమే. కృతజ్ఞత ప్రార్థన కూడా ఉండదు. భోంచేసే ముందు ప్రార్థన కూడా చేసుకోరు కొందరు. మింగడమే కదా! ఆకాశం వైపు చూచి చదవండి. ఆటినెత్తి పట్టి, ఆశీర్వదించి, ఆ రొట్టెలను విరిచి, వారికి వడ్డించుటకు శిష్యులకిచ్చాడు. అందులో మహానుభావుడు మనోడు గూడా ఉన్నాడు. యూదా గూడా ఉన్నాడు. అందరున్నారు. అందరికి పంచిపెట్టెను. అందరికి పెట్టారు. వారందరూ తిని ఏంటంట సమృద్ధిగా 74 ఇందాక చదివాం కీర్తనలో. చదవండి ఆ కీర్తన. 74 కీర్తన 25. 74, 25. భోజన పదార్థములను ఆయన వారికి కొంచెం ఇచ్చెను అనుందా? కొద్దిగా ఇచ్చెను. మీరు తనక చావండ్రా అని ఇచ్చాడా? లేదు. సమృద్ధిగా ఇచ్చాడు. ఏంటి? తినేవాడికి తిన్నంత. చెప్పాలి. తినేవాడికి తిన్నంత. ఏంటి పేదరు బాబాయ్ భోంచేశారా? చేశానే. సెకండ్ రౌండ్ ఏమైనా సెకండ్ రౌండ్. ఓ రద్దరా నాయనా! ఆల్రెడీ ఫుల్లుగా ఉంది. కొంచెం సెకండ్ రౌండ్ మళ్ళీ వద్దురా బాబా! వద్దురా. ఈ ఫస్ట్ రౌండ్‌కే తృప్తిగా సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఈ వాక్యం ఏంటి ప్రేమిటి వారలారా? దేవుడు సమృద్ధిగా ఇస్తే చెప్పాలి. అక్కడ చదవండమ్మా. వెళ్ళిపోయారు. చదవండి. హ్మ్. ఆ! వారు తిని తృప్తి పొంది తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 శిష్యుల నెత్తిల మీద పెట్టాడు దేవుడు. తీసుకెళ్ళండి పట్టుకెళ్ళండి. మోయండ్రా అని. ఎట్టా సరిపోతాయి. యూదా అయితే ఆడిగా ప్రాణం అరే డబ్బులు అడుగుతాడేమో, బ్యాలెన్స్ అంతా తీసుకురారా అంటాడేమో. ఆడిని కూడా బ్రతికించాడు దేవుడు. 12 నెత్తిల మీద పెట్టించాడు దేవుడు. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. వాక్యం ఏంటంటే ప్రియమరులారా,
దేవుని కార్యాలు అలా ఉంటాయి. నమ్మండి, ఆయన మాటలు నమ్మండి. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. వారికి ఆహారం సమృద్ధిగా పంపించాడు. దేవుడు కూడా ఉదయకాల సమయంలో ఈ రోజంతా, ఈ వారమంతా మీకు సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఏండి మీ కుటుంబాలకు సమృద్ధి కలుగునుగాక. మీ వ్యాపారులకు సమృద్ధి కలుగునుగాక. మీ చేతి పనులకు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థనండి. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారికి భోజన పదార్థాలను సమృద్ధిగా ఇచ్చావని, పంపించాను ప్రభా. నీ వాక్యం సెలవు సమృద్ధిగా తిన్నారు శిష్యులు. ఏం సరిపోతాయ్యా, ఏంటి వేల మంది ఉన్నారు, చూస్తే ఏమో జనాలు చాలామంది ఉన్నారు, పరిస్థితి లేదు. ఆగండి, ఆకాశం వైపు ఆశీర్వదించి వాటిని ఆశీర్వదించితే సమృద్ధిగా వారు తిని తృప్తి పొందారు. అంటే సమృద్ధిగా ఇచ్చావు, సమృద్ధినిచ్చావు. శిష్యులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప చేతులు పెట్టి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోండి అని ప్రభా వారిని పంపించేసి ఎంత సంతోషం నీలో, ఎంత ఆనందం ప్రభా. సమృద్ధి నీలోని, మా సమృద్ధి మీరే. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.